ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి, ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ గురించి చెప్పండి బ్రో అని చెప్పేసి మనకు చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో నేను మీకు ఈ వీడియోలో బెస్ట్ బుక్స్ గురించి చెప్తాను. అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పినటువంటి టాపిక్స్ అదేవిధంగా నేను చెప్పినటువంటి బుక్స్ తీసుకుంటే కనుక మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో నేను చెప్పినటువంటి వీటిని అయితే ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి అప్లై చేసుకోనికి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీ అయితే ఉందండి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా నోటిఫికేషన్ ఎట్లా ఉంటుంది, దాంతోపాటు దీని యొక్క జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్ వీడియోస్ చేయడం అయితే జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే పైన ఐకాన్స్లో కూడా వదిలేస్తాను. మీరు అక్కడికి వెళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఇంకా అప్లై చేయకపోతే కనుక తొందరగా అప్లై అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈసారి మనకు ఎస్ఎస్సి, ఎంటీఎస్తో పాటు హవాల్దార్కి సంబంధించినటువంటి 2 ప్రత్యేకమైనటువంటి పోస్టులను కూడా వేయడం అయితే జరిగింది. సో ఇది కొంచెం బెటర్గా ఉంటుందండి. ఇది సూపర్గా ఉండే అవకాశం అని చెప్పుకోవచ్చు. దీంట్లో వేకెన్సీస్ కూడా మనకు బాగానే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఎంటీఎస్కి చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీస్ని అయితే ఇంకా నిర్ణయించలేదు. ఏదైతే హవాల్దార్ ఉందో దీనికి సంబంధించి అయితే వేకెన్సీస్ని నిర్ణయించడం అయితే జరిగింది. సో దీనికి మొత్తంగా చూసుకున్నట్టయితే 3603 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఎంటీఎస్ వేకెన్సీలు దీని వేకెన్సీలు మొత్తంగా కలుపుకున్నట్టయితే మనకి ఇంచుమించు ఒక 8000 పైన వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఇక ఏమేం చదవాలి, ఎలా చదవాలి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిలబస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తంగా 100 మార్కుల పేపర్ అయితే ఉంటుందండి. ఇక్కడ దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే 4 తప్పులకి 1 మార్క్ అయితే పోతుంది. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తారో మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. సేమ్ అదే విధంగా పేపర్ ఉంటుంది, అదే విధంగా మీకు ప్యాటర్న్ ఉంటుంది, అదే లెవెల్లో పేపర్ అయితే ఉంటుంది. ఇది ఒక విషయం అయితే గమనించండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది చాలా జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఏదో నామకి వస్తే నేను పోయి రాసేస్తా కదా అనుకుంటే మాత్రం మీకు రాయకపోవడమే ఉత్తమం. దానికి మించి ఇంకొక ఐడియా అంటూ ఏముండదు. సో ప్రిపేర్ అయితేనే పోయి ఎగ్జామ్ రండి. ప్రిపేర్ అవ్వకపోతే కనుక ఇంట్లో కూర్చుండడం ఉత్తమం. మొత్తంగా 100 మార్కుల పేపర్ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం హైలీ స్కోర్ చేశారు అంటే మీకు ఉద్యోగం సాధించే కొంచెం ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మొదటగా మీకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 వచ్చేసి 100 మార్కుల పేపర్ ఉంటుంది. దీని తర్వాత టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. నేను ఆల్రెడీ సెలెక్షన్ ప్రాసెస్ వీడియోలో దీని గురించి క్లియర్గా అయితే చెప్పాను. మీరు ఒక్కసారి సెలెక్షన్ ప్రాసెస్ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక సిలబస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మొత్తంగా 4 విభాగాల్లో క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఒకటి జనరల్ రీజనింగ్ ఉంటుంది, దాంతోపాటు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, దాంతోపాటు జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి మనకి 4 విభాగాల నుంచి క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. ఇందులో మొదటగా ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మీరు చదవాల్సింది ఏంటి, వొకాబులరీ, గ్రామర్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, దాంతోపాటు సెంటెన్స్ స్ట్రక్చర్, అదేవిధంగా సెంటెన్స్ కరెక్షన్, దాంతోపాటు ఇంగ్లీష్ రైటింగ్ అబిలిటీ అని చెప్పేసి వీటి నుంచి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యారంటే మీకు కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీరు మంచి స్కోర్ని సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇంగ్లీష్ టాపిక్ నుంచి మీకు మొత్తంగా 25 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. 25 గాను 25 మార్కులు అయితే ఉంటాయి. దీని తర్వాత చూసుకున్నట్టయితే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అన్నమాట. ఈ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి ఏమేమి చదవాలి చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ మీకు ఇక్కడ సైడ్లో పోస్ట్ అయితే చేశాను కదా. ఒక్కసారి ఈ సబ్ టాపిక్స్ మొత్తాన్ని చూసుకోండి. ఈ సబ్ టాపిక్స్ మొత్తాన్ని చదివారంటే మీరు కొంచెం ఎక్కువ స్కోర్ చేసుకోనికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనమాట. దీని నుంచి కూడా మీకు మొత్తంగా 25 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా 25 మార్కులు అయితే ఉంటాయి. సో దీన్ని కూడా మొత్తంగా చూసుకున్నట్టయితే పక్కన సబ్ టాపిక్స్ కూడా చూసుకోండి. మీ టాపిక్స్ని పేపర్ అయ్యారంటే మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఈ టాపిక్స్ మాత్రమే చదవండి. ఇంకా ఎక్స్ట్రా చదవంటే చదవచ్చు, బట్ ఏంటంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయించేది, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఏ టాపిక్స్ ఉన్నాయంటే అది ఈ టాపిక్స్ నుంచే ఉంటాయండి. నేను అందుకే బాగా సెర్చ్ చేసిన తర్వాత నేను వీటి గురించి అయితే చెప్తున్నాను. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ అనమాట. ఈ జనరల్ అవేర్నెస్ నుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది పెద్ద సముద్రం అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదేవిధంగా పాలిటీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, దాంతోపాటు ఇండియన్ ఎకనామీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇందులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని కొంచెం ఇందులో మెయిన్గా ఉన్నటువంటి ఫోకసింగ్ వర్డ్స్ అయితే ఉంటాయి కొన్ని, వాటిని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అది చేయండి. అయితే నేను మీకు ఇప్పుడు చెప్పబోయే బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్ మీరు తీసుకొని చదివారంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్లే కానివ్వండి, మిగతా సబ్జెక్టులే కానివ్వండి, నేను చెప్పినటువంటి టాపిక్స్ మొత్తాన్ని హైలీ ఫోకస్ చేసి మీకు అందులో ఉండడం అయితే జరుగుతుంది. సో బ్రో, మరి దీనికోసం మేము బుక్స్ కొనాల్సి ఉంటుందా, ఒక 10 బుక్స్ కొనాల్సి ఉంటుందా, ఇంత దొడ్డు బుక్స్ కొనాల్సి ఉంటుందా అని చెప్పేసి మీరు టెన్షన్ ఏం పడకండి. మీరు ఈజీగా ఎగ్జామ్లో ఒక 80+ ఆ పైన స్కోర్ చేసే విధంగా అయినటువంటి ఒక బుక్ అయితే ఉంటుంది.
అది హరియంత్ పబ్లికేషన్ వాళ్ళు చేసినటువంటి బుక్ అనమాట. మీకు తెలిసిందే హరియంత్ పబ్లికేషన్ ఇది ఎంత హైలీగా అయితే ఉంటుందో. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022 బుక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉంది. మీరు డైరెక్ట్గా మీరు దీన్ని ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోండి. ఇది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంగ్లీషే కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానీ, దాంతోపాటు జనరల్ అవేర్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెయిన్లీ ఫోకస్ చేసినటువంటి సబ్జెక్టులు అయితే ఇందులో ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ బుక్ని అయితే ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోండి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బ్రో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ అని ఉంది కదా, మరి ఇక్కడ మనకు ఎస్ఎస్సి హవల్దార్కి సంబంధించినటువంటి పోస్ట్ కూడా మరి అక్కడ హవల్దార్ అని చెప్పేసి పేరు లేదు కదా బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అదేం పెట్టుకోకండి. హవల్దార్ అని చెప్పేసి ఈసారి మనకు ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేస్తుంది కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్కి అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అదే క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మీరు దీనికి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ ప్రిఫరెన్స్ పెడతారు అంతే. మీరు అక్కడ ప్రిఫరెన్స్ మాత్రమే పెడతారు. ఆ ప్రిఫరెన్స్ అనుగుణంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు 100 మార్కులకి మీకు ఒక 80 మార్కులు వచ్చాయనుకోండి, 80 మార్కులు వస్తే మీకు టాప్ మార్కులు కాబట్టి మీరు అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఏ పోస్ట్ అయితే పెట్టారు ఆ పోస్ట్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఎంటీఎస్ పోస్ట్ పెడితే ఎంటీఎస్ వస్తుంది, ఐదర్ హవల్దార్ పోస్ట్ పెడితే హవల్దార్ పోస్ట్ వస్తుంది. సో అది మీరు పెట్టినటువంటి ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక విషయం అయితే గమనించండి. అందుకే మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయాలి. ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిఫరెన్స్ అయితే పెట్టాలి. సో అందుకోసమే నేను అప్లికేషన్ ప్రాసెస్లో క్లియర్గా చెప్పాను మీరు ఏ విధంగా ప్రిఫరెన్స్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి. అందుకే అప్లికేషన్ ప్రాసెస్ 1-2 సార్లు చూసిన తర్వాతనే మీరు అప్లై చేస్తే మీకు అక్కడ ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి ఒకటే బుక్ తీసుకుంటే సరిపోతుందా బ్రో అంటే సరిపోదండి. ఒకటే బుక్ తీసుకుంటే సరిపోదు. దీంతో పాటు మీకు ప్రాక్టీస్ సెట్ కూడా ఉంటుంది. అది కూడా హరియంత్ పబ్లికేషన్ వాళ్ళదే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి 20 ప్రాక్టీస్ సెట్స్, అదేవిధంగా 15 సాల్వ్డ్ పేపర్స్ అని చెప్పేసి మీకు ఈ బుక్ కూడా అక్కడనే లభిస్తుంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టడం అయితే జరిగింది. మీరు దీన్ని కూడా బుక్ చేసుకొని తెప్పించుకోండి. వీటి రేట్స్ అనేవి పెద్దగా ఏముండండి. మీరు ఒకటి గమనించాలి, నేను సాధ్యంత మట్టుకు మీ దగ్గర తక్కువ ఖర్చులో మీకు కొంచెం ఎక్కువ మ్యాటర్ని గెయిన్ చేయాలన్న ఉద్దేశంతో అయితే నేను ఆలోచిస్తాను. తక్కువలో ఎక్కువ నాలెడ్జ్ వచ్చేటటువంటి వాటి గురించే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే నేను చెప్పినటువంటి వీటిని అయితే బుక్ చేసుకొని వీటిని అయితే తెప్పించుకోండి. ఈ ప్రాక్టీస్ సెట్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇది కూడా నేను పర్సనల్లీ రికమెండ్ చేస్తాను దీన్ని కూడా. సో ఇది కొంచెం మీకు ఉంది అంటే దీంట్లో కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ ఉంది. అర్థమెటిక్ క్వశ్చన్ ఉంటుంది, కింద మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉంటుంది. అది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి మీరు కొంచెం ఈజీగా నేర్చుకోనికి అవకాశం అయితే ఉంటుంది. అందుకే నేను పర్సనల్లీ రికమెండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఈ రెండుని అయితే తీసుకోండి. ఇవి 2 తీసుకున్న తర్వాత కూడా బ్రో నాకు సరిపోదు నేను ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే కనుక ఇంకొక ప్రాక్టీస్ సెట్ ఉందండి. అది కిరణ్ పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెట్ అయితే మీకు దొరుకుతుంది. ఇందులో మీకు 50 సెట్స్ అయితే ఉంటాయి. 50 ప్రాక్టీస్ సెట్స్ అయితే ఉంటాయి. ఈ ప్రాక్టీస్ సెట్స్తో పాటు మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. దీన్ని కూడా నేను పర్సనల్లీ రికమెండ్ చేస్తాను. నేను ఆల్రెడీ దీన్ని ఒక బుక్ని తెప్పించుకుని ప్రజెంట్ నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ బుక్ ఈ కిరణ్ పబ్లికేషన్స్ ఇది. సో ఇది కూడా సూపర్గా ఉంటుంది. సో నేను చెప్పినటువంటి ఈ 3 పబ్లికేషన్ బుక్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఎగ్జామ్లో ఈజీగా 80+ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కాకుండా వేరే పెద్ద పెద్ద బుక్స్ చదివి, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ బుక్ ఉంటుంది, అర్థమెటిక్ ఇంత దొడ్డు ఉంటుంది, రీజనింగ్ ఇంత దొడ్డు ఉంటుంది. అవసరం లేదు. మీరు చదివేది 10th క్లాస్ లెవెల్ సంబంధించినటువంటి ఉద్యోగం కాబట్టి ఇంత పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. అంత చదివినా వేస్టే. మన సివిల్స్కి ప్రిపేర్ అయితే వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం అప్లై చేసేది చిన్న ఉద్యోగం కాబట్టి దానికి అడిగే క్వశ్చన్స్ కూడా చిన్నగానే ఉంటాయి. మరి పెద్దగా ఏముంటే మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చేయకండి. నేను చెప్పినటువంటి బుక్స్ చదివితే ఎనఫ్, అంతకుమించి ఇంకేం అవసరం అయితే లేదు. ఓకేనా, మీకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సక్సెస్ ఫార్ములా ఏముంటుందంటే మనం చేయాల్సినటువంటి పని చేస్తే సరిపోతుందండి. చేయగలిగిందల్లా చేస్తే మాత్రం దానివల్ల వ్యర్థమే ఉంటుంది కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. సో మనం చేయవలసిందే చేయాలి కానీ చేయగలిగిందల్లా చేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. సో నేను చెప్పినటువంటి ఈ మెథడ్ని ఉపయోగించి నేను చెప్పినటువంటి బుక్స్ని మీరు ఆర్డర్ చేసుకొని గట్టిగా ఇంట్లో ప్రిపేర్ అవ్వండి. మీరు ఈజీగా సెంట్రల్ నుంచి వచ్చే 10th లెవెల్ ఏ ఉద్యోగానైనా కూడా ఈజీగా సాధించేటటువంటి స్ట్రాటజీ అయితే మీ దగ్గరికి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో షేర్ అయితే చేయండి. దాంతోపాటు ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవుద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై